Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 5th March 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. టుడే we are discussing the topics of national affairs, MOUs and agreements, important days and books and authors. Okay, let's get to the first question. The Marakkanam Puducherry highway project is part of which national highway? మరక్కన్నం పుదుచ్చేరి హైవే ప్రాజెక్ట్ ఏ జాతీయ రహదారిలో భాగంగా చేయబడుతుంది అంటే నేషనల్ హైవే 332A. ఓకే, నేషనల్ హైవే 332A. 1 మార్చి 2026 నరేంద్ర మోడీ గారు తమిళనాడు మరియు పుదుచ్చేరిని సందర్శించారు. ఈ పర్యటనలో మొత్తం 7,100 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. తమిళనాడులోని మదురైలో 4,400 కోట్ల పైగా మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించారు. నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అందులో ఉన్నాయి. నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో మరక్కనం టు పుదుచ్చేరి నేషనల్ హైవే 332A మీద కిందికి వస్తుంది. ఓకే, ఈ దీనికోసం పెట్టుబడి ఎంత పెడుతున్నారంటే 2,100 కోట్లు. ప్రయాణ సమయం 50% వరకు తగ్గుతుందంట. ఓకే, మరక్కనం నుండి పుదుచ్చేరి వరకు నేషనల్ హైవే 332Aకి నేషనల్ హైవే 332Aకి మీద ప్రాజెక్టు జాతీయ రహదారిలో భాగంగా కానుంది. ఓకే, కనెక్టివిటీ వచ్చేసి మల్లాపురం, కలాపక్కం, అరోవిల్లి. ఓకే, ఈ కనెక్టివిటీ అయ్యే హైవేకి ఏమేమి అంటే మమలాపురం, కల్పక్కం, అరోవిల్లి. ఓకే, అండ్ పరంకుడి, రామంతపురం నేషనల్ హైవే 87 మీద నియమించడం జరుగుతుంది. ఐ మీన్ పరమకుడి రామంతపురం ఈజ్ నేషనల్ హైవే 87 మీద కనెక్ట్ చేయబడుతుంది. ఓకే, ఈ పెట్టుబడి కోసం 1,800 కోట్లు. ప్రయాణ సమయం 40% తగ్గుతుంది. ఓకే, కనెక్టివిటీ వచ్చేసి మదురై, రామేశ్వరం, ధనుష్కోడి కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నేషనల్ హైవే 87కి. అదే నేషనల్ హైవే 332Aకి కనెక్టివిటీస్ ఏంటి? మమలాపురం, కలాపక్కం, అరవెల్లి. ఓకే, పుదుచ్చేరిలో మొత్తం 2,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, మొబిలిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సంబంధించిన ఈ ప్రాజెక్టులు దేనికి సంబంధించిన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ మొబిలిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినవి. మొత్తం ఈ పర్యటనలో మొత్తం 7,100 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ తమిళనాడులోని మదురైలోనూ 4,400 కోట్లకు పైగా మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ అనౌన్స్డ్ ద న్యూ సీడ్ యాక్ట్? ఓకే, న్యూ సీడ్ యాక్ట్ 2026 అండ్ రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్ 2026. ద రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్ విల్ బి రీప్లేస్ విచ్ యాక్ట్? ఓకే, సీడ్ యాక్ట్ 2026 మరియు రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్ 2026ను ఎవరు ప్రకటించారు? ప్రకటించినది ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే, మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే, రివైజ్డ్ పెస్టిసైడ్స్ యాక్ట్ 2026 ఏ చట్టాన్ని భర్తీ చేస్తుంది అంటే ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968. ఓకే, రివైజ్డ్ పెస్టిసైడ్స్ యాక్ట్ విల్ రిప్లేస్ అండర్ విచ్ యాక్ట్ అంటే ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968. మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ 2 ముఖ్యమైన వ్యవసాయ చట్టాలను ప్రకటించారు. 1 మార్చి 2026. ఆయన ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ అండ్ వెల్ఫేర్ కేంద్ర మంత్రి. ఈ ప్రకటనలో ముసూరి, ఉత్తరాఖండ్లో జరిగింది. ఈ ప్రకటన ఎక్కడ జరిగింది అంటే ముసూరిలోని ఉత్తరాఖండ్లో జరిగింది. న్యూ సీడ్ యాక్ట్ 2026 ఏంటిదంటే ఈ చట్టం లక్ష్యం ఏంటిదంటే రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం. న్యూ సీడ్ యాక్ట్ 2026 దేని గురించి అంటే రైతులకు నాణ్యమైన అంటే క్వాలిటీ సీడ్స్ అందించడం. అందులో మార్పులు ఏం చేశారంటే అన్ని సీడ్స్ కంపెనీలకు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్, సీడ్ ప్యాకెట్స్ పై QR కోడ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. QR కోడ్ ద్వారా రైతులు విత్తన నాణ్యత వివరాలను తెలుసుకోగలరు. ఓకే, అన్ని సీడ్ కంపెనీలకి మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ ఉండాలి. అంతేకాకుండా సీడ్ ప్యాకెట్స్ మీద ఉంటాయి కదా, సీడ్ ప్యాకెట్
క్యూఆర్ కోడ్ ఉండాలి. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా రైతులు స్కాన్ చేసినప్పుడు ఆ రైతులు విత్తనాల నాణ్యత వివరాలు తెలుసుకోగలుగుతారు. దీనికి శిక్షలు ఒకవేళ వాళ్ళ ఈ కంపెనీలు ఈ రూల్స్ ఫాలో కాకుండా ఉల్లంఘించినాయి అనుకోండి, అప్పుడు గరిష్టంగా శిక్షలు ఏమేమి పడతాయంటే గరిష్ట జరిమానా 30 లక్షలు, కావాలనే నేరాలు చేస్తే ఆ కంపెనీ వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తారని చెప్తున్నారు. రివైజ్డ్ పెస్టిసైడ్స్ యాక్ట్ 2026 ఈ చట్టం ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ని భర్తీ చేస్తుంది. ఓకే, దీన్ని మళ్ళీ రివైజ్ చేశారు. ఓకే, రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్ 2026 ఈ చట్టం దేన్ని భర్తీ చేయనుందంటే ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968ని భర్తీ చేయనుంది. దీని యొక్క లక్ష్యం ఏంటిదంటే పెస్టిసైడ్స్ నాణ్యత నియంత్రణ, ఓకే, పెస్టిసైడ్స్ యొక్క క్వాలిటీ మరియు రైతులకు నకిలీ ఉత్పత్తుల నుంచి రక్షించడం, ఆధునిక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఓకే, ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క ముఖ్యమైన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ స్టేట్ క్యాపిటల్ వచ్చేసి డెహ్రాడూన్ వింటర్లో, అయితే గరీసియాన్ వచ్చేసి సమ్మర్లో. ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి డెహ్రాడూన్, అది వింటర్లో ఉంటుంది క్యాపిటల్గా, ఇంకోటి గరీసియాన్ సమ్మర్లో ఉంటుంది. చీఫ్ మినిస్టర్ వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్. నేషనల్ పార్క్స్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు, రాజాజీ నేషనల్ పార్కు, నందాదేవి నేషనల్ పార్క్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసి కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, బిన్సార్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ గోవింద్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. ఓకే, ఈ అనౌన్స్మెంట్ ఎక్కడ చేసిందంటే ముసోరీ ఉత్తరాఖండ్లో చేసిన వారు ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద. ఇందులో 2 కొత్త యాక్ట్స్ తీసుకురావడం జరిగింది. ఒకటి న్యూ సీడ్ యాక్ట్. ఈ న్యూ సీడ్ యాక్ట్లో క్వాలిటీ సీడ్స్ ఫర్ ద ఫార్మర్స్కి అందించడం. ఇందులో న్యూ సీడ్ యాక్ట్లో కొత్తగా మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఫర్ ద సీడ్ కంపెనీస్ ఉండాలి. అయితే ఆ సీడ్ కంపెనీస్ ఏం చేయాలంటే క్యూఆర్ కోడ్ అనేది ఆ సీడ్ ప్యాకెట్స్ మీద మెన్షన్ చేయాలి. ఫార్మర్స్ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఆ క్వాలిటీ యొక్క సీడ్ యొక్క క్వాలిటీని వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసినప్పుడు అందులో డీటెయిల్స్లో వీళ్ళు తెలుసుకోగలరు. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన రూల్స్ని వాళ్ళ కంపెనీ వాళ్ళు పాటించకపోతే వాళ్ళకి పడాల్సిన పెనాల్టీస్ ఏంటి అంటే మ్యాక్సిమం ఫైన్ వచ్చేసి 30 లక్షలు పడతాయంట, లేదంటే ఇంప్రిజన్మెంట్. రివైజ్డ్ పెస్టిసైడ్ యాక్ట్ అనేది దిస్ యాక్ట్ రీప్లేస్ చేస్తుంది. ఓకే, ఇది వరకు ఉన్న ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ని రీప్లేస్ చేయబోతుంది. ఇప్పుడు వచ్చిన 2026 యాక్ట్ ఏంటిదంటే రివైజ్డ్ పెస్టిసైడ్స్ యాక్ట్. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ celebrated its 25th foundation day on which date? Which portal was launched during Bureau of Energy Efficiency 25th Foundation Day event? Bureau of Energy Efficiency BWE 25వ స్థాపన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంది అంటే మార్చి 1న జరుపుకుంది. BWE 25వ స్థాపన దినోత్సవం సందర్భంగా ఏ పోర్టల్ను ప్రారంభించింది? BWE ఏ పోర్టల్ను ప్రారంభించింది అంటే రిన్యూవబుల్ కన్జర్వేషన్ ఆబ్లిగేషన్ పోర్టల్. ఓకే, వాళ్ళు BWE 25వ స్థాపన దినోత్సవం సందర్భంగా ఏ పోర్టల్ను ప్రారంభించబడింది అంటే రిన్యూవబుల్ కన్జంప్షన్ ఆబ్లిగేషన్ పోర్టల్. ఓకే, మార్చి 1, 2026న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తన 25వ స్థాపన దినోత్సవం జరుపుకుంది. ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ పవర్స్ కింద పనిచేస్తుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దేని కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తుంది. ఓకే, ఈ కార్యక్రమంలో ఇది ఎక్కడ జరిగిందంటే ఇండియా హ్యాబిటేట్ సెంటర్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మనోహర్ లాల్ ఖత్తర్ గారు వచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆయన ప్రస్తుతం ఈ మనోహర్ లాల్ ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి మినిస్టర్. ఇందులో ముఖ్యమైన లాంచెస్ ఏంటి అంటే BWE@25 లోగో ఒకటి విడుదల చేశారు. దాన్ని సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక BWE@25 అనే కొత్త లోగోని రిలీజ్ చేశారు. రిన్యూవబుల్ కన్జంప్షన్ ఆబ్లిగేషన్ పోర్టల్ని కూడా ప్రారంభించింది BWE@25th యానివర్సరీలో. ఓకే, ఈ పోర్టల్ ఒక లక్ష్యం ఏంటిదంటే రిన్యూవబుల్ ఎనర్జీ వినియోగాన్ని పర్యవేక్షించడం.
రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగాన్ని పర్యవేక్షించడం, కాంప్లియన్స్ సులభవంతం చేయడం, కాంప్లికేషన్స్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఈజీ చేయడం. ఓకే, ఈ BWE స్టార్ లేబుల్ మొబైల్ యాప్ కూడా ప్రారంభించారు. అంతేకాకుండా ఒక మొబైల్ యాప్ ప్రారంభించారు, దాని పేరు BWE స్టార్. ఈ యాప్ ద్వారా అప్లయన్స్ పైన ఉన్న QR కోడ్ స్కాన్ చేయవచ్చు, ఎనర్జీ ఎఫిషియన్సీ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా అప్లయన్సెస్ పైన QR కోడ్ స్కాన్ చేసి దాని యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ అభివృద్ధి చేసిన సంస్థ వచ్చేసి దీని యాప్ని ఎవరు అభివృద్ధి చేశారంటే డెవలప్ చేసిన వాళ్ళు కొలాబరేటివ్ లేబులింగ్ అండ్ అప్లియన్స్ ఓకే, కొలాబరేటివ్ లేబులింగ్ అండ్ అప్లియన్స్ స్టాండర్డ్స్ ప్రోగ్రామ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ DC USA ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద న్యూ EV ఇంటిగ్రేటెడ్ డ్రైవర్ సిస్టమ్ వాజ్ లాంచ్డ్ అట్ విచ్ ఇన్స్టిట్యూట్? The wide band gap based integrated drive system is mainly developed for which sector? కొత్త EV ఇంటిగ్రేటెడ్ డ్రైవర్ సిస్టమ్ ఏ సంస్థలో ప్రారంభించబడింది? WBG ఆధారిత ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ సిస్టమ్ ప్రధానంగా ఏ రంగానికి అభివృద్ధి చేయబడింది? ఏ రంగాన్ని అభివృద్ధి చేయబడింది అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్. అండ్ కొత్త EV ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ సిస్టమ్ ఏ సంస్థలో ప్రారంభించబడింది అంటే IIT మద్రాస్. ఓకే, మార్చ్ 2026 మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 30 kW వైడ్ బ్యాండ్ గ్యాప్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ సిస్టమ్ని ప్రారంభించబడింది. ఓకే, ఎన్ని కిలోవాట్స్? 30 kW. ఈ వ్యవస్థను ప్రారంభించిన వారు ఎవరంటే ఎస్ కృష్ణన్, సెక్రటరీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎస్ కృష్ణన్ సెక్రటరీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సెక్రటరీ. ఈ కార్యక్రమం జరిగిన స్థలం ఎక్కడ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, చెన్నై, తమిళనాడులో జరిగింది. మద్రాసులోని చెన్నై, తమిళనాడులో జరిగింది. ఓకే, ఆబ్జెక్టివ్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్ పవర్ ట్రైన్ వ్యవస్థలో ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించడం అండ్ లోకలైజేషన్ ద్వారా ఖర్చు తగ్గించడం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్ కింద తయారీ సామర్థ్యాన్ని పెంచడం. PLI స్కీమ్ కింద ఈ తయారీ సామర్థ్యాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం. సిస్టమ్ డిజైన్. ఓకే, ఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటిదంటే భారతదేశంలో ఇవి పవర్ ట్రైన్ వ్యవస్థలో ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించడం అంటే ఒక కోడ్, బయట ఉన్న కోడ్ని ఒక మాడ్యూల్ కానీ ప్రోగ్రామ్కి ఉపయోగించేలా మార్పు చేయడం, దాన్ని ఇంపోర్ట్ డిపెండెన్సీ అంటారు. లోకలైజేషన్ ద్వారా ఖర్చు తగ్గించడం. ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్, ఇది తయారీ సామర్థ్యాన్ని పెంచడం. సిస్టమ్ డిజైన్, సిస్టమ్ ఈ వ్యవస్థలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది. ఈ రెండింటిని ఒకే కాంపాక్ట్ యూనిట్లో సమీకరించారు. ఇది ఇంటీరియర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్. ఓకే, ఇది ఇంటీరియర్ పర్మనెంట్ సింక్రోనస్ మోటార్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఉపయోగించిన ప్రధాన టెక్నాలజీ వచ్చేసి సిలికాన్ కార్బైడ్ మాస్ఫెట్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ప్రయోజనాలు అధిక సామర్థ్యం, హై ఎఫిషియన్సీ, మెరుగైన థర్మల్ స్టెబిలిటీ, అధిక పనితీరు వచ్చేసి అధిక పనితీరు అంటే పర్ఫార్మెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఫస్ట్ AI డ్రివెన్ స్కిల్ సెన్సస్ సాక్ష్యం వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ? భారతదేశపు మొదటి AI ఆధారిత స్కిల్ సెన్సస్ సాక్ష్యం ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే ముంబైలో ప్రారంభించబడింది. మార్చి 2026 ఆశిష్ షేరర్ మహారాష్ట్ర IT మరియు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాక్ష్యం స్కిల్ సెన్సస్ను ప్రారంభించారు. ఓకే, మహారాష్ట్ర IT మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షేలర్ గారు సాక్ష్యం స్కిల్ సెన్సస్ని మహారాష్ట్రలో ప్రారంభించారు. ఈ భారతదేశపు మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్కిల్ సెన్సస్ కార్యక్రమం
ఇది భారతదేశం మొదటి ఏఐ ఆధారిత స్కిల్ సెన్సస్. ఈ కార్యక్రమం జరిగిన స్థలం మహారాష్ట్ర ముంబైలోని ఆర్డి నేషనల్ కాలేజీలో జరిగింది. ఈ సర్వే యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న యువత నైపుణ్యాలను అంచనా వేయడం. 18 నుండి 40 సంవత్సరాల యువత, 40 సంవత్సరాలు కూడా యువత అవుతారా? ఓకే, 18 నుండి 40 సంవత్సరాల యువత నైపుణ్యాల అంచనా వేయడం, యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడం. ఇంకా 40 ఏళ్ళకు ఉద్యోగం ఇచ్చి నువ్వేంద్ర ఇచ్చేది? సర్వే ఇంప్లిమెంటేషన్. ఈ సర్వేను నిర్వహించే సంస్థ వచ్చేసి సాపియో అనలిటిక్స్. ఓకే, ఈ సర్వేని కవరేజ్ చేసేది హెచ్ వెస్ట్ వార్డ్లో 55,000 ఇళ్ళ కవర్ చేస్తుంది. ఈ సర్వే ముంబైలోని వెస్ట్ వార్డ్లో ఉన్న 55,000 ఇళ్లను కవర్ చేస్తుంది. టెక్నాలజీని ఏమేమి వాడారంటే ఏఐ, ఇంకోటి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జిఐఎస్, ఇంకోటి ఎన్యూమరేటర్స్. డోర్ టు డోర్ ఏఐ సర్వే నిర్వహిస్తారంట. ఇందులో పరిశీలించే అంశాలు ఏంటి అంటే విద్యా అర్హత. ఈ డోర్ టు డోర్ సర్వే చేస్తారు కదా, అందులో పరిశీలించే ముఖ్యమైన ఈ 55,000 ఇళ్లలో వాళ్ళు చేసే సర్వేలో పరిశీలించేది ఏంటంటే ఒకటి విద్యా అర్హత, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్, ఇంకోటి ఉద్యోగ శిక్షణకు తగ్గట్టు అవసరం అంటే అప్రెంటిస్ కావచ్చు, ట్రైనింగ్ అని అప్రెంటిస్. టార్గెట్ వచ్చేసి 2027 నాటికి 15,000 మంది యువతకు శిక్షణ ఇవ్వడం. వీరిలో 5,000 మంది ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా స్వయం ఉపాధి పొందేలా చేయడం. ఓకే, ఇది సాక్ష్యం స్కిల్ సెన్సస్. ఓకే, దీన్ని మహారాష్ట్ర గురించి చూద్దాం. మహారాష్ట్ర క్యాపిటల్ వచ్చేసి ముంబై, చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే, గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారు. నేషనల్ పార్క్స్ వచ్చేసి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, ఇంకోటి తదోబా నేషనల్ పార్క్, ఇంకోటి గుగమల్ నేషనల్ పార్క్. వైల్డ్ లైఫ్ శాంచరీస్ వచ్చేసి భీమ్శంకర్ వైల్డ్ లైఫ్ శాంచరీ, కోయనా వైల్డ్ లైఫ్ శాంచరీ అండ్ కర్నాల బర్డ్ శాంచరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్. నీతి ఆయోగ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్. నీతి ఆయోగ్ MOU సైన్ అగ్రిమెంట్లో నీతి ఆయోగ్ ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది విత్ విచ్ ఆర్గనైజేషన్ ఫర్ ద phase 2 ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోఆపరేషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సహకారం phase 2 కోసం నీతి ఆయోగ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నీతి ఆయోగ్ అగ్రిమెంట్ దేంతో జరిగింది అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ phase 2. ఓకే, నీతి ఆయోగ్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ తోటి ఒప్పందం కుదుర్చుకుంది అంటే అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనకు సహాయపడుతుంది. ఈ ఒప్పందం సంతకం చేసిన వారు ఎవరంటే రోహిత్ కుమార్, ఈ నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ, అండ్ తకుచి తకారో, ఇదేం పేరు ఆయన, తకుచి తకారో, చీఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ JICA ఇండియా. JICA అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ టోక్యోలోని జపాన్లో ఉంది. అండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి భారత్ మరియు జపాన్ సహకారాన్ని బలోపేతం చేయడం, అంటే స్ట్రెంగ్తెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. జిల్లా మరియు బ్లాక్ స్థాయిలో అభివృద్ధి సామర్థ్యాన్ని పెంచడం, అంటే ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అండ్ గవర్నెన్స్ సిస్టమ్స్ ఇన్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ లెవెల్స్. దీన్ని అభివృద్ధి డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ లెవెల్స్ దీన్ని అభివృద్ధి చేయడం. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఈ కార్యక్రమం కింద అమలు అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఈ వచ్చేసి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాము అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో డేటాల ఆధారిత ప్రణాళిక మరియు అభివృద్ధి పర్యవేక్షణ బలోపేతం చేస్తాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. చైర్పర్సన్ నరేంద్ర మోడీ గారు. CEO వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే SDG కింద సెకండ్ ఫేజ్లో నీతి ఆయోగ్ ఏ కంపెనీ తోటి లేదా ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంది అంటే జపాన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ తోటి అగ్రిమెంట్ చేసుకుంది. ఇది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ టోక్యో జపాన్లో ఉంది. మరియు ఇది మెయిన్గా ఈ ఇంప్లిమెంటేషన్ చేసేది ఈ అగ్రిమెంట్ ద్వారా ఏంటిదంటే ఒకటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఇంకోటి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. who released 16 publications of Tamil scholars, heritage and culture in March 2026. మార్చి 2026 తమిళ పండితులు వారసత్వం మరియు సంస్కృతిపై 16 పుస్తకాలను ఎవరు విడుదల చేశారు అంటే సిపి రాధాకృష్ణన్. ఓకే, విడుదల చేసిన వారు సిపి రాధాకృష్ణన్. హూ రిలీజ్డ్ 16 పబ్లికేషన్స్ ఆన్ తమిళ్ స్కాలర్స్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఇన్ మార్చ్ 2026.
6 మార్చి 2026 భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 16 పుస్తకాలను విడుదల చేశారు. ఈ పుస్తకాలను ప్రారంభించింది పబ్లికేషన్స్ డివిజన్. ఓకే, ప్రారంభించింది ఎవరంటే పబ్లికేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కి చెందిన విభాగం. కార్యక్రమము జరిగిన స్థలం వచ్చేసి ఉపరాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది కార్యక్రమం అంటే ఉపరాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో జరిగింది. పబ్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసి 16 పుస్తకాలు విడుదల చేశారు. వీటిలో 14 పుస్తకాలు తమిళ భాషలో, ఒక పుస్తకం హిందీ, ఇంకో పుస్తకం ఇంగ్లీష్లో ఉంది. ఓకే, మొత్తం 16 పుస్తకాల్లో 14 పుస్తకాలు తమిళ లాంగ్వేజ్లో, ఒక పుస్తకం హిందీలో, ఇంకో పుస్తకం ఇంగ్లీష్లో ఉంది. ఇంపార్టెంట్ తమిళ్ టాపిక్స్ కవర్డ్. ఈ పుస్తకాలు తమిళ సంస్కృతి మరియు చరిత్రలో పై ఉన్నాయి. అది రామేశ్వరం, ఉత్తర మరియు దక్షిణ భారతాన్ని కలిపిన పవిత్ర స్థలం. రామంజుర్ శ్రీరామంజుచార్యుల జీవితం గురించి ఉంది. ఇంకోటి అరికైమేడు ప్రాచీన పోర్ట్ పట్టణం. మదురై మీనాక్షి అమ్మ టెంపుల్. ఇంకోటి తంజావూరు బృహదేశ్వర టెంపుల్. ఇంకోటి మణిమేఘాలై తమిళ సాహిత్యం. ఓకే, ఇంకోటి ఏంటిదంటే బుక్ అండ్ బంకిం చంద్ర చటర్జీ మీద ఉంది. ఇంకోటి బంకిం చంద్ర చటర్జీపై ప్రత్యేక పుస్తకం విడుదల చేశారు. దీని యొక్క రచయిత వచ్చేసి ఎస్కే బోస్. ఈ పుస్తకం 3 భాషల్లో విడుదలైంది. ఒకటి ఇంగ్లీషు, ఇంకోటి హిందీ, ఇంకోటి తమిళ్. ఇందులో బంకిం చంద్ర చటర్జీ గారు భారత సాహిత్యానికి చేసిన గొప్ప సేవలను వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ డేస్. సివిల్ అకౌంట్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ విచ్ డేట్? భారతదేశం సివిల్ అకౌంట్స్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారంటే మార్చి 1న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి 1న భారత్లో సివిల్ అకౌంట్స్ డే జరుపుకుంటారు. 2026లో ఇది 50వ సివిల్ అకౌంట్స్ డే. ఈసారి జరుపుకున్నది ఎన్నోది అంటే 50th సివిల్ అకౌంట్స్ డే 2026లో. ఈ రోజున ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ స్థాపన గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. ఇది ఐసిఎస్ ప్రస్తుతం ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కిందకి పనిచేస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దేని కిందకి చెందుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హెడ్ ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. అసలు ఈ డేని జరుపుకోవడానికి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏందో చూద్దాం. 1976లో భారత ప్రభుత్వం పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ రిఫార్మ్ ప్రారంభించింది. ఈ సంస్కరణ ఫలితంగా ఐసిఎస్ని స్థాపించబడింది. ఓకే, ఐసిఎస్ని ఎప్పుడు స్థాపించబడిందో 1976లో భారత ప్రభుత్వం పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ రిఫార్మ్ను ప్రారంభించినప్పుడు ఐసిఎస్ని స్థాపించబడింది. ఐసిఎస్ అంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ నుండి విడిపోయింది. ఐసిఎస్ దేని నుండి విడిపోయింది అంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ నుండి విడిపోయింది. తర్వాత ఇది డిపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ యూనియన్ అకౌంట్స్ అంటే ట్రాన్స్ఫర్ పర్సనల్ యాక్ట్ 1976 కింద పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టాన్ని 8 ఏప్రిల్ 1976 రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. ఈ చట్టం మార్చి 1న 1976 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే, ఐసిఎస్ అనేది చట్టం ఒక ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ నుండి విడిపోయి తర్వాత దీన్ని డిపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ పర్సనల్ యాక్ట్ 1976 కింద ఆమోదించడం జరిగినాక దీనికి ఒక చట్టాన్ని 8వ తారీఖు ఏప్రిల్ 1976 రాష్ట్రపతి ఆమోదం లభించినాక ఇది చట్టం అమల్లోకి వచ్చింది మాత్రం 1 మార్చి 1976. అందుకే ఈ రోజున భారత సివిల్ అకౌంట్స్ డేగా జరుపుకుంటారు. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ స్థాపన గుర్తు చేసుకుంటూ ఈ 50th సివిల్ అకౌంట్స్ డే 2026లో జరుపుకున్నాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.